మీరు 2023లో పార్టీ మారారు. బీఆర్ఎస్ మీ తల్లి లాంటి పార్టీని వదిలేసి కాంగ్రెస్లోకి వచ్చారు. నాకు నెక్స్ట్ టైం టికెట్ ఇవ్వలేదంటే ఏనాడో ఉద్యమంలో పనిచేయని వాళ్ళకి నువ్వు టికెట్ ఇచ్చినావు, అయ్యకి ఇచ్చినావు, బిడ్డకి ఇచ్చినావు, ఎంతవరకు సమంజసం? నియంతృత్వం నడిచిందంటారా? కొన్ని చాలా సందర్భాలలో కూడా ఫామ్ హౌస్లోకి వెళ్ళి బయటకు ఫస్ట్ టైం మీరు ఎంపీగా నామినేషన్ వేయడానికి కూడా ఆయనే డబ్బులు ఇచ్చి మరి వేయించారని మీరే ఇప్పుడు చెప్పారు. బూజు పట్టిన 30 ఏళ్ళు 40 ఏళ్ళ కాంచి పట్టుకున్న వాళ్ళ నాయకత్వం కిందంతో మాట్లాడరు, వాళ్ళకే మంత్రి పదవులు, వాళ్ళకే. తెలంగాణ సంస్కృతిని చరిత్రకి అద్దం పట్టేలాగా తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఏర్పాటు చేయించాలనుకున్నారు కేసీఆర్. అందులో మీది కీలక పాత్ర. మరి ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఆ విగ్రహాన్ని మార్చేస్తున్నారు. మరి ఇప్పుడు ఇంకా బీదరికంలో ఉన్నది, ఇంకా దరిద్రంలో ఉన్నది తెలంగాణ తల్లి ఇట్లున్నదని మరి సూచించదలుచుకున్నాడా తెలియదు. మనం కవిత ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో ఇరుక్కోవడం అనేది కేసీఆర్ ఓటమికి ఒక కారణంగా ఏమన్నా చెప్పొచ్చా? కేటీఆర్ మీద జరుగుతున్న డ్రగ్స్ ప్రచారం, అలాగే ఆయన బావమరిది కావచ్చు, కుటుంబ సభ్యులను కూడా డ్రగ్స్ లోకి లాగడం అనేది ఎంతవరకు కరెక్ట్ అంటారు? అది ముఖ్యమంత్రి, మాజీ ముఖ్యమంత్రి కొడుకు వాళ్ళ బావమరిది అన్నందుకు అందరికీ నమస్కారం. నేను స్వరూప పొట్లపల్లి. వెల్కమ్ టు ఐ డ్రీమ్. శిల్పకళా రంగంలో సత్తా చాటి తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించి రాజకీయాల్లోకి అడుగుపెట్టి పార్లమెంట్లో తన గళం వినిపించారు పసునూరి దయాకర్ గారు. తెలంగాణ తల్లి విగ్రహం అనగానే తెలంగాణ అస్తిత్వానికి, తెలంగాణ చరిత్రకు ప్రతీక. అలాంటి తెలంగాణ తల్లి విగ్రహ రూపశిల్పి కూడా ఆయనే. బీఆర్ఎస్ నుంచి 2 సార్లు అత్యధిక మెజారిటీతో గెలిచిన పసునూరి దయాకర్ గారి గురించి, ఆయన జీవితం గురించి ఈరోజు ఎన్నో ఇంట్రెస్టింగ్ విషయాలను మనం తెలుసుకోబోతున్నాం. సార్ నమస్తే. నమస్తే అండి. మీరు 1000కి పైగా శిల్పాలను చెక్కారు. అందులో ఎన్నో ప్రముఖుల శిల్పాలు ఉన్నాయి. అలాంటి మీరు ఎంపీగా పార్లమెంట్లో అడుగుపెట్టారు. నిజంగా మీ ప్రస్థానం అనేది ఎంతో మందికి ఇన్స్పిరేషన్. ఈరోజు మీ జీవితానికి సంబంధించిన అనేక విషయాలను తెలుసుకోవాలనుకుంటున్నాం. ముందుగా మీ బాల్యం నుంచి మొదలు పెడదాం సార్. మీరు ఎక్కడ పుట్టారు, ఏం చదువుకున్నారు, శిల్పకళా రంగంలోకి ఎలా అడుగుపెట్టారు? యాక్చువల్గా మాది వరంగల్ డిస్టిక్ అండి. అక్కడ నుండి ఒక 12 కిలోమీటర్స్ ఉంటుంది బొల్లికుంట గ్రామం. నా 10th వరకు నేను అక్కడే చదువుకున్నా. మా అమ్మ నాన్నలకు 6 సంతానం. దాంట్లో లాస్ట్ నంబర్ నాది. 3 అక్కయ్యలు, 2 అన్నలు, నేను లాస్ట్ వాడిని. తర్వాత నాది ఇంటర్మీడియట్ వచ్చేసి స్టేషన్ కన్పూర్. డిగ్రీ వచ్చేసి హైదరాబాద్లో జేఎన్టీలో బీఎఫ్ఏ కంప్లీట్ చేసిన. అంటే ఫైన్ ఆర్ట్స్ కంప్లీట్ చేసుకున్నా. కాలేజ్ జీవితంలో చదువుతున్నప్పటి నుండి కూడా జర సోషల్గా బాగుండేది. కాలేజ్ సమస్యల మీదనే కానీ, ఏ సమస్యల మీదనైనా కానీ చాలా లాంగ్ నుండి వచ్చిన స్టూడెంట్స్నే కానీ, వైజాగ్ నుండో లేకుంటే రాయలసీమ నుండో వచ్చిన వాళ్ళని కూడా ఏదైనా ఇష్యూస్ ఉన్నా కానీ హాస్టల్లో కాలేజీలో జాయిన్ కాగానే వాళ్ళకి హాస్టల్లో సీట్లు కల్పించడమే కానీ, రూమ్లో తెచ్చిపెట్టుకోవడమే కానీ. ఎందుకంటే చాలా పల్లెటూరులో నుంచి వస్తారు కదా. వచ్చినప్పుడు అప్పుడు నేను 2nd ఇయర్ 3rd ఇయర్లోనే కొంచెం హాస్టల్లో యాక్టివ్గా ఉండేది. అట్లా ఇష్యూస్ ఏమన్నా ఉంటే కూడా వాళ్ళకి హెల్ప్ చేసేది, హాస్టల్లో సీట్ ఇప్పించేది, దగ్గర ఉంచుకునేది. అంటే ఆ విధంగా నేను సోషల్గా ఉండడం బాగుండే. కాలేజ్ జీవితంలోనే దాదాపు చదువుతో పాటు కొంచెం సోషల్గా ఉండడం కూడా నేర్చుకోవడం జరిగింది. కాలేజ్ సమస్యల మీద కూడా ప్రిన్సిపాల్స్తోటే కానీ, వీసీలతోటే కానీ కొన్ని పనులు చేపించి కాలేజీకి డెవలప్మెంట్లో కూడా అందరితో కలిసి ఉండేటోని. తర్వాత నా కాలేజ్ జీవితంలోకి వెళ్ళి బయటకు వచ్చిన తర్వాత ఏదో ఒక పార్టీలో ఏదో ఒక దాంట్లో చేస్తే మనం పొలిటికల్గా వచ్చే అవకాశం ఉంటుంది అనే సందర్భంలో అప్పుడు కొన్ని ఉద్యమాలలో కూడా పనిచేయడం జరిగింది. తర్వాత 2001లో కేసీఆర్ గారి నాయకత్వంలో అప్పుడు తెలంగాణ ఉద్యమం ప్రారంభమైంది. ప్రారంభంలోనే నేను ఆ మీటింగ్కి హాజరైన. అప్పుడు ఒక రాజకీయంగా కూడా ఎదిగే అవకాశం ఉంటుంది. ఒక ఎమ్మెల్యేకు అందుబాటులో ఉండే నాయకుని ఉన్నాం. అప్పుడు నేను ఎమ్మెల్యేనో ఎంపీనో అని ఊహించుకోలేదు. కాకుంటే గ్రౌండ్ వర్క్ చేద్దామని, గ్రౌండ్లో చేయాలని బాగా ఇంట్రెస్ట్ ఉంటుంది. చిన్నపిల్లగాళ్ళమే కాబట్టి మనం ఇంకా నేర్చుకునేది ఉంటుంది. కలిసిపోవాలనే ఆలోచనతో నేను ఒక ఎమ్మెల్యేకి దగ్గర ఉండాలనుకున్నా. బేసిక్గా ఏంటంటే నేను ఆర్టిస్ట్ని కాబట్టి, చిత్రకారుని కాబట్టి
కేసీఆర్ గారికి అప్పుడు కలిసే అవకాశం దొరికింది. నేను ఇట్లా ఆర్టిస్ట్ను ఇట్లా జేఎన్టీయూలో నాది BFA అయిపోయింది అని ఆయనకు చెప్తే ఆయన కూడా క్యాచ్ చేసిండు. పార్టీలో ఏ పని అయినా నేను చేస్తాను సార్, గోడల మీద రాతల కానుంచి మీరు ఏ పని చెప్పినా నేను చేస్తాను సార్, పార్టీలో వర్క్ చేస్తానని చెప్పిన. ఆయనకు ఏదో మొత్తం మీద నా లోపల నచ్చి అప్పటి నుండి నన్ను పేరు పెట్టి పిలిచేది. ఫస్ట్ టైంలో 2001లో కూడా కావాలని కూడా పిలిచేది. దయాకర్ అక్కడ లైట్ వేసుకొని రా ఇట్లా అనేది కూడా అట్లా నన్ను మెన్షన్ అబ్బా నన్ను గుర్తుపట్టిండు అనే ఆలోచన వచ్చేటప్పుడు అట్లా ఆర్గనైజ్ చేసుకున్నాను. అట్లా నేను కేసీఆర్కు ఆకర్షితుని అయిపోయాను. ఆయన వెంట ఉండాలనే దాంతో ఆయనతోటి ప్రయాణం చేయడం జరిగింది. ప్రయాణం చేసిన తర్వాత ఇక గొడవల మీద రాతల కాంచి మొదలుకుంటే ధర్నాలే కానీ రాస్తా రోకోలనే కానీ పని చేసుకుంటా ఉద్యమంలో పనిచేసినాం. అప్పుడు అంతా చిన్న స్థాయిలో ఉండేది. అప్పుడే నాకు ఫైర్ ఆఫీసర్ జాబ్ వచ్చింది. జాబ్ వచ్చిన ఒక 1 month తర్వాత 1-2 months తర్వాత మళ్ళీ నాకు గ్యాస్ డీలర్షిప్ వచ్చేసింది. అంటే ఒక్కరికి 2 చేయడం ఇష్టం అంటే అవకాశాలు ఉండదు కాబట్టి వచ్చిన జాబును రిజైన్ ఇచ్చిన. రిజైన్ ఇచ్చినప్పుడు మా ఇంట్లో అందరు వ్యతిరేకత చెప్పిండు. అటెండర్ జాబ్ వచ్చినా చేస్తారా, కానీ నువ్వు ఫైర్ ఆఫీసర్ జాబ్ ఎందుకు రిజెక్ట్ చేస్తాను అని మా ఇంట్లో కూడా కోఆపరేషన్ చేయలేదు. నాకు ఒక 6th సెన్స్ ఉండే, ఏదో ఓ జడ్పీటీసీ స్థాయికైనా మనం అవుతాం, సోషల్ ఇటు గ్యాస్ ఉంటుంది బాగా అది ఉంటుంది అనుకున్నాం. గ్యాస్ ఏజెన్సీ కష్టపడి గ్యాస్ ఏజెన్సీ పెట్టుకున్న తర్వాత కొంతకాలం అయిన తర్వాత మెల్లమెల్లగా కారు కొనుక్కొని అది అప్పటి నుండి వర్క్ చేసుకోవడం జరిగింది. ఆ క్రమంలో కేసీఆర్ గారు నాకు యాక్టివ్గా పనిచేస్తాను కాబట్టి అది ఎస్సీ కాన్స్టిట్యున్సీ రిజర్వేషన్ కావడం కోసం అయింది. అయితే వర్ధన్నపేటలో నాకు ఉద్యమ ఇన్ఛార్జ్ కూడా ఇచ్చిండ్రు. వర్క్ చేసినాం. తర్వాత వర్క్ చేసిన తర్వాత కొంత ఇక ఎలక్షన్స్ వరకు 2009లో టికెట్ ఇస్తానన్నాడు, ఇవ్వలేదు. అప్పుడు విజయరామారావు టికెట్ ఇచ్చిండ్రు. ఇస్తే నేను ఎదగాలి, అంత తొందరపడద్దు, పాలిటిక్స్లో ఎదగాలి, ఆ స్థాయికి ఇంకా నేను రాలేదు కావచ్చు అని అనుకున్నా. తర్వాత మళ్ళీ 2014లో ఇక నేనే ఎమ్మెల్యే అనుకున్నా. కానీ అప్పుడు ఆరూరు రమేష్, కడియం శ్రీహరి లాంటి వాళ్ళు వీళ్ళందరూ వచ్చిండ్రు. అప్పుడు సీఎం గారు పిలుచుకొని, అప్పటి సీఎం కేసీఆర్ గారు పిలుచుకొని చాలామంది చేరికలు అవుతున్నాయి, మీరు పాలిటిక్స్లో చేరికలు అవుతున్నాయి, నన్ను నమ్ముకో దయాకర్, నీకు అవకాశం వస్తుంది, నేను ఏదైనా నీకు అవకాశం ఇస్తాను అన్నాడు. సార్ మీరు ఎట్లా చెప్తే అట్లా ఉంటా సార్, దాన్ని ఏముండదు అని చెప్పిన. అదేవిధంగా ఎలక్షన్స్ అయినాయి, బ్రహ్మాండమైన మెజార్టీతో గెలిచింది, తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డది. దాంట్లో వాళ్ళకి అప్పుడు ఆరూరు రమేష్, కడియం శ్రీహరి వాళ్ళకి అవకాశం ఇచ్చింది సార్. ఇచ్చిన తర్వాత మళ్ళీ బై ఎలక్షన్స్ వచ్చినాయి. బై ఎలక్షన్స్ వచ్చినప్పుడు నాకు అప్పుడు టికెట్ ఇస్తే, అప్పుడు ఎందుకంటే చాలా సంవత్సరాల నుండి వర్ధన్నపేట బేస్ చేసుకొని పనిచేసిన కాబట్టి అప్పుడు నాకు మంచి కేసీఆర్ గుర్తింపించి నామినేషన్తో సహా డబ్బులు ఇచ్చి అప్పుడు గెలిపించిండ్రు. ప్రజలందరూ గెలిపించిండ్రు. కేసీఆర్ మీద నమ్మకంతో బ్రహ్మాండమైన మెజార్టీ వచ్చింది. దాదాపు 4,80,000 మెజార్టీ వచ్చింది. అది ముఖ్యమంత్రులకు ప్రధానమంత్రులకు రావాలి ఆ మెజార్టీ, కానీ ఒక సామాన్యమైన ఆర్టిస్ట్కి వచ్చింది. అప్పుడు కేసీఆర్ గారు నన్ను పిలుచుకొని కౌగిలించుకొని కేసీఆరే చెప్పిండు, దయాకర్ ఇది నీ పర్సనల్ ఇమేజ్ కూడా ఒక 3% నీకు కలిసి వచ్చిందని చెప్పిండు. ఏదేమైనా మన సమాజానికి తెలియని వ్యక్తులం, నాకు అంత గుర్తింపించింది అనేది నాకు కూడా ఉండే. అట్లా ఉద్యమం స్టార్ట్ అయింది. అట్లా పని చేసుకుంటా పోయిన వ్యక్తిని. తర్వాత ఇక ఉద్యమకారుని ఉన్నప్పుడు ఎట్లా పడితే అట్లా ఉద్యమాలు చేయవచ్చు, కానీ ఒక బాధ్యతలు వచ్చిన తర్వాత మాదేంది పరిస్థితి అనేది ఉంటుంది కింది స్థాయి కార్యకర్తలకు. నేను ఎంపీగా అయిన తర్వాత నా పక్కకు ఉండేటోళ్ళతోటి ఉద్యమం చేసినప్పుడు 100,000 మందిని కలిసి ఉండేది. నా పక్కకు ఎవరికి కూడా ఒక ఎంపీటీసీనో సర్పంచ్నో ఇచ్చే పరిస్థితి లేదు. అంత ఎమ్మెల్యేలకు బాధ్యతలు. ఒక పోలీసే కానీ ఒక రెవెన్యూనే కానీ ఎవ్వరు కూడా మనకు ఓన్లీ నామమాత్రంగానే ఎంపీలకు ఇంపార్టెన్స్ ఇచ్చిండ్రు పార్టీలో.
ఏ ఇంపార్టెన్స్ కూడా ఇవ్వలేదు. అయినా మనకు మంచి పేరు కూడా రాదు. ఓ ఫ్లెక్సీలో కూడా మన ఫోటో పెట్టరు. మన నియోజకవర్గాల్లో మన కాన్స్టిట్యున్సీలలో మనకు వచ్చే ఎంపీ ల్యాండ్స్ కూడా నువ్వు ఎమ్మెల్యేలకి ఇవ్వాలని అంటారు. అట్లా ఆ విధంగా పాలిటిక్స్లో ఉండే. నేను దాదాపు 8.5 years 2 టర్ములు గెలిచిన కదా. 2 టర్ములలో కూడా ఏ ఒక్కరికి పని చేసేయలేదు. ఏదో చిన్న పోలీస్ స్టేషన్కి ఆ కేసులు ఈ కేసులు అవుతున్నాయి కానీ ఎకనామికల్గానే కానీ మన దగ్గర ఏమంటారు చూసినావా, తిననీకి అన్నం ఉన్న కూర పెట్టే పరిస్థితి కూడా లేకుండా ఉండే. అంటే అట్లా కార్యకర్తలను కాపాడుకునే పరిస్థితి లేకుండే. ఎక్కువ ఎమ్మెల్యేలకు పవర్స్ ఉంటాయి. ఎమ్మెల్యేలకు ఆపోజిట్గా మనం ఏమన్నా మాట్లాడినామనుకో, మళ్ళీ అప్పుడున్న సీఎం గారు అప్పుడున్న కేసీఆర్ ఏమంటాడు, దయాకర్ ఎట్లుంటాడు అంటాడు. అంటే అన్ని గ్రూప్ తగాదాలు చేస్తారంటే ఉన్న ఎంపీ కూడా బిక్తారు. ఎంపీల కష్టాలు ఇలా ఉంటాయి, చాలా మందికి తెలియదు. అట్లా ఉంటుంది. అయితే అందరు ఎంపీలకు అట్లా ఉండదు, కొంతమందికి మాత్రమే ఉంటుంది. అయితే దాంట్లో నేను కూడా ఒకరిని. ఎందుకు అలా కొంతమంది ఎంపీలకి అంటున్నారు? కొంతమంది ఏంటంటే ఇన్ఫ్లుయెన్జిస్టులు, ఎకనామికల్గా ఉన్నోళ్ళు కొన్ని కాన్స్టిట్యున్సీలలో ఎట్లుంటుందంటే, ఈ కొన్ని కాన్స్టిట్యున్సీలలో ఎట్లుంటుందంటే ఒక 2-3 ఎమ్మెల్యేలు గెలుస్తారు, ఒక 2-3 ఖాళీగా ఉంటుంది. వేరే పార్టీ ఉంటుంది, కాంగ్రెస్ పార్టీ అదర్ పార్టీ అన్నారు. అక్కడ ఎంపీ అనేటైనా అక్కడ పనిచేయచ్చు. కానీ నా దగ్గర 7 నియోజకవర్గాలలో అందరు ఎమ్మెల్యేలు, బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు. అప్పుడు మనం ఎక్కువ చేసి తిరిగే అవకాశాలు కూడా మేము ఉండేవి. ఏ ఎంపీ తిందా అనేది నెగ్లెక్ట్గా ఉండేది. ఇక నేను ఏమి లేదు అనేటట్టు కూడా ఉండద్దు కదా. కొన్ని తెలిసినా తెలియనట్టు, అర్థం కానట్టు పాలిటిక్స్లో నాకు అన్నీ అర్థమవుతా ఉంటాయి. కానీ నాకు అర్థమైనట్టు చేస్తే కూడా ఇబ్బందే కదా ఎమ్మెల్యేలతో. అట్లా ఈగోస్కి పోయి ఈ ఎమ్మెల్యేలు కూడా ఏం చేసిందంటే, చాలామంది ఎమ్మెల్యేలు పోలీసును, రెవెన్యూను అడ్డం పెట్టుకొని ఎట్లా పడితే అట్లా పార్టీని అంతా దుర్వినియోగం చేసి పాలిటిక్స్లో పార్టీలకు వచ్చి వాళ్ళ ఉద్యమ సమయంలో లేనోళ్ళు, ఎవరితోటి ఉద్యమంలో పనిచేయని వాళ్ళు వచ్చేసరికి వాళ్ళకి బేసిక్గా కింద అర్థం కాదు. వాళ్ళు ఏంటంటే ఎకనామికల్గా ఉండి డైరెక్ట్ డబ్బులతో వచ్చిన వాళ్ళతో చిన్న కార్యకర్తలు మాట్లాడుకునే వాళ్ళకు కింది కార్యకర్తలు మాట్లాడే పరిస్థితులు ఉండవు. వాళ్ళకి రెస్పెక్ట్ ఇచ్చుడు ఉండదు. ఈగోస్ పెరిగిపోయి కేర్ చేయకుండా ఉండడం. సేమ్ విత్ ఇన్ ద పార్టీలనే ఒక జడ్పీటీసీ పోలీస్ స్టేషన్ పోతే పని అయిపోయేది, అది న్యాయం ఉన్నా కాకపోయేది. దానికి ఏంటంటే ఎమ్మెల్యేలు చెప్పాలి. ఎమ్మెల్యేలు చెప్తేనే కావాలి. ఎమ్మెల్యేకి తెలియకుండా పోలీస్ స్టేషన్ పోతే వాన్నే లోపలేసి ఏమంటారు మొద్దుకు ఎక్కించినవి కూడా ఉన్నాయి. ఒక జడ్పీటీసీని కూడా మొద్దుకు ఎక్కించి కొట్టిండ్రు, సేమ్ విత్ ఇన్ ద పార్టీలో. ఒక సర్పంచ్ని కూడా మొద్దుకు ఎక్కించి కొట్టించిన పరిస్థితులు ఉన్నాయి, సేమ్ పార్టీలో. అంటే పాలిటిక్స్లో కొంచెం ఎట్లా అంటే బీఆర్ఎస్ పార్టీలో ఏంటంటే సుప్రీం అనేటోడు ఎమ్మెల్యేనే. ఆ విధంగా నడిచి ఒక ఎమ్మెల్యే ఒక వేరే పార్టీలోనైతే ఒక గ్రామ పార్టీ అధ్యక్షుడు పోతే పోలీస్ స్టేషన్లో పనులు అవుతాయి. మావాడైతే అన్న ఇష్యూ ఉంటే ఇడిపించుకొని వచ్చే అవకాశం ఉంటుంది. బీఆర్ఎస్ పార్టీలో అట్లా లేదు. ఓల్ అండ్ సోల్ కావాలంటే ఎమ్మెల్యే చెప్పిందే వేదం. వాడిని మావాడైనా ఎవడైనా లోపలేసి తొక్కులంటే తొక్కుడే అన్నట్టు. అట్లా పరిస్థితులు ఉండి ఈ పనులు బీఆర్ఎస్ పార్టీలో పనులు, సంక్షేమ పథకాలు అన్నీ పెట్టినా కానీ ఏంటంటే గ్రామస్థాయిలో ఉండే నాయకత్వము కరెక్ట్ గ్రామ స్థాయిలో ఉండే కార్యకర్తలు కరెక్ట్గా ఎమ్మెల్యేల మీద మంచి అభిప్రాయం లేక వాళ్ళు చేయలే. అటర్ ఫ్లాప్ అయిపోయింది. ఎన్ని సంక్షేమ పథకాలు, ఎన్ని ప్రాజెక్టులు ఎన్ని నిర్మించినా కానీ బేసిక్లీ ఏమైందంటే కింద కార్యకర్తలను మాట్లాడే పరిస్థితి కూడా లేదు, రెస్పెక్ట్ ఇస్తూ లేదు. మనం ఎమ్మెల్యే అయినా ఏదైనా కానీ ధోతి కట్టుకొని వచ్చిన బావనే అనాలి. అంటే అంతే కదా. ఇక నేను పదవి మీదకి రాగానే బామ్మారిది అనే పరిస్థితికి పోవద్దు కదా. ఆ పరిస్థితిలో ఎవరిని కూడా కేర్ చేసే పరిస్థితి లేకుండే అట్లా ఉండి పార్టీ అంతా ఫ్లాప్ అయిపోయింది. నియంతృత్వం నడిచిందంటారా? అంటే ఎమ్మెల్యేలు అట్లా చేసిండ్రు. ఎమ్మెల్యే ఇన్ని సంక్షేమ పథకాలు పెట్టి ఇంత డబ్బులు ఖర్చు చేసి ఇంత చేసిన తర్వాత ఎందుకు గెలవలేను? అంటే కేసీఆర్ దాకా ఇవన్నీ వెళ్ళలేదా? వెళ్ళినా కానీ ఓవర్ కాన్ఫిడెన్స్ అన్నట్టు వీళ్ళకు గెలుస్తాం అనేది. ఏమంటారు చూసినా వాపం చూసి బల్పు అనుకునే పరిస్థితి ఉంటుంది కదా. అవును, ఎంత నెగిటివ్ రిపోర్ట్ ఉన్నా కానీ ఆ ఎంపీ అక్కడ ఎమ్మెల్యేలను మార్చకపోవడం అనేది కూడా ఆయనకి నెగిటివ్ అయినట్టుంది. అంతే జనరల్గా కూడా. నేను కూడా ఏమైందంటే ఇట్లాంటి అంశాలు కొన్ని ఇప్పుడు మీరు అన్నమాట నేను కూడా అట్లా ఉంటుంది నాకు. అది నేను చెప్పినామనుకో, పార్టీ అధ్యక్షుడు ఎవరు? కేసీఆర్ గారు.
ఆయనకు చెప్పే స్థాయి మనది కాదు. ఆయన ఏది చెప్తే అది చేయాలనే అనుకుంటాం మనం, అంతే తప్ప. కానీ ఆయనకు నేనేదో అడ్వైజ్ ఇస్తాననే ఆలోచన, మనం అడ్వైజ్ తీసుకుందాం అనే ఆలోచన ఉంటే చెప్తాం. కానీ మనం అక్కడ స్వీకరించినప్పుడు మనం చెప్పి కూడా వేస్టే కదా. మనం స్వీకరించినప్పుడు మనం ఆయన కౌంటర్ లెక్క చెప్పినట్టు అయితే అని కూడా పెద్దగా అంటే మనం చెప్పే అంత అవకాశాలు మనకు దొరికాయి. పైగా వినాలి కదా, చెప్తే అవకాశం వచ్చి వింటాడు అనుకుంటే చెప్తాం. మనం చిన్నవాళ్ళం అయినా కానీ, వయసులో రాజకీయంలో పెద్ద అయిన కంటే చిన్నవాళ్ళం అయినా కానీ మనకు చెప్పే నాలెడ్జ్ ఉంటుంది. ఏం మాట్లాడకుండా తెలియదు అనుకోవడం కూడా తప్పదు. అదే మనం వింటాడు అనుకుంటే మనం కూడా చెప్తాం కొన్ని. అంటే మనం అంటే వినే పరిస్థితులలో కూడా లేనప్పుడు పార్టీ ఎట్లయితే ఈ పరిస్థితి ఏర్పడుతుంది. కింది స్థాయిలతో మంచిగా ఉండక ఇట్లా ఈగోస్కి వెళ్ళిపోయి ఏదన్నా పబ్లిక్లా మంచి చెడు కావచ్చు, కొంత వ్యతిరేకత చెప్పినప్పుడు దాన్ని కొంచెం అట్లాంటి ఆలోచన రాకుండా చూసుకోవాల్సిన బాధ్యత పార్టీ అధ్యక్షునికి ఉంటుంది. కానీ ఎన్నిసార్లు అంటే కొన్ని చాలా సందర్భాలలో కూడా ఫామ్ హౌస్లోకి వెళ్ళి బయటికి వెళ్ళాడు. సరే బయటికి వెళ్ళకుండా సంక్షేమ పథకాలు పోతున్నాయి అనేది ఆయన కాన్సెప్ట్. ఇట్లా ఉండే చేస్తా మీకింద అనే పరిస్థితులలో ఆయనకు ఉన్నప్పుడు కొంత మన గ్రౌండ్ స్థాయికి తీసుకుపోలేం కదా. అంత ఈగోస్ ఇట్లా పెరిగినాయి అనేది కూడా కొంత పబ్లిక్లో ఉండి కూడా కలవకపోవడం అనేది కొంత ఏర్పడే ఓడిపోవడం జరిగింది. అంటే నామినేషన్కి కూడా ఫస్ట్ టైం మీరు ఎంపీగా నామినేషన్ వేయడానికి కూడా ఆయనే డబ్బులు ఇచ్చి మరి వేయించారని మీరే ఇప్పుడు చెప్పారు. అలాంటిది ఆ పార్టీని వీడి మళ్ళీ ఒక నేషనల్ పార్టీ అయిన కాంగ్రెస్లోకి అడుగు పెట్టడం అనేది చిన్న విషయం కాదు. చాలా మీరు ఒక సంఘర్షణను ఎదుర్కొని ఉంటారు. ఏదైనా బాధాకరమైన ఇన్సిడెంట్ ఉందా మీరు ఇలాగ పార్టీ మారాల్సిందే అని డిసైడ్ అయిపోవడానికి? మీరు చెప్పింది కరెక్ట్. నాలాంటి పార్టీని పట్టుకొని కంపల్సరీ ఉండాలి. ఒక తెలంగాణ తల్లి రూపశిల్పినని లేకుంటే ఒక 2000 స్టాచ్యూస్ వరకు చేసింది నేను ఉండాలి. కానీ నేను ఉంటే దీంట్లో నేను ఓన్లీ ఉత్తగా ఆర్టిస్ట్నే, ఉత్తగా అమాయకమైన కార్యకర్తను కూడా కాదు. నేను కాస్తో కూస్తో సోషల్ సర్వీస్ చేయాలని ఉండే కాన్సెప్ట్ ఉన్నది. ఆయన పార్టీలో ఉన్నప్పుడు మనం అది చేసే అవకాశం లేనప్పుడు ఉండి వేస్ట్ కదా. ఆయన 2 చేతులు దండం పెట్టుకొని బయటికి వెళ్ళాను తప్ప కానీ ఆయనను ఎప్పుడు కూడా నేను విమర్శించలేదు. ఎప్పుడు కూడా ఆయన నా వ్యక్తిగతంగా నాకు దేశంలో ఎవరికి రాని గుర్తింపు నాకు వచ్చింది. మీరు అన్నట్టు చిత్రకారునిగా, ఒక కళాకారునిగా నాకు వచ్చింది. దానికి ఒక ఎంపీ స్థాయి వచ్చింది. కానీ నన్ను నమ్ముకున్న మా ఇంట్లోనే ఉన్నారు మా అక్క కొడుకులో, మా అన్న కొడుకులో, మీరు గెలిచి నువ్వు ఎవరికి ఏం చేసినావు అనే పరిస్థితి ఉంటుంటుంది కదా. నన్ను రోజు నాతోటి ఉండే కార్యకర్తలు ఉంటారు కొంతమంది, 20-30 మంది ఫాలోవర్స్ ఉంటారు. వాళ్ళకు కనీసం మనం ఏదో ఒకటి చేసే అవకాశం ఉండాలి కదా. ఏది చేసేది లేనప్పుడు పాలిటిక్స్లో ఉండేది ఒక పదవి కావాలన్నా, ఒక నామినేట్ పోస్ట్ కావాలన్నా మనం రిప్రజెంటేషన్ ఇస్తే తీసుకునేది తప్ప కానీ వాళ్ళకి ఏమి ఇచ్చేది కాదు. అదే మా జిల్లాలో, వరంగల్ జిల్లాలో మార్కెట్ కమిటీ ఉంటుంది. దాంట్లో కనీసం ఒక్క పేరు మన కాన్స్టిట్యున్సీలో ఏరియాలో మార్కెట్స్ ఉన్నాయి. దాంట్లో కనీసం ఒకరి పేరు పెట్టాలన్నా ఒక కుడా కమిటీ నామినేట్ పోస్టులు ఉంటాయి. ఒక్కటి ఇవ్వకపోయేది, మన వాళ్ళ ఇన్వాల్వ్మెంట్ చేయకపోయేది లోకల్గానే కానీ వీళ్ళే కానీ. అంటే ఇట్లాంటి చేయకపోతే మనం ఒక ఎమ్మెల్యే, ఒక సర్పంచ్ చేయకపోతే ఒక జెడ్పీటీసీ, ఒక ఎంపీపీ నామినేట్ పోస్టులు ఏది ఇచ్చే అవకాశం లేకుంటే రేపు మళ్ళీ అట్లనే పార్టీలో కంటిన్యూ చేసినా కానీ ఇచ్చే అవకాశాలు కూడా తక్కువ ఉంటాయి కదా. ఉత్తగా బొమ్మలాగా ఉండడం నాకు ఇష్టం లేదు. పని చేయాలనే కాన్సెప్ట్ ఉంటుంది నాకు. కానీ పని చేసిన వాళ్ళకి గుర్తింపించే అవకాశం కూడా పార్టీ ఇవ్వనప్పుడు మనం ఏం చేయాలో కూడా అర్థం కాదు. నాతోటి ఫాలో అయ్యేటోళ్ళు చాలామంది ఉంటారు. అంటే ఉత్తగా ఆశామాషిగా గుడ్డిగా డబ్బాలలో వేయరు కదా. 4,80,000 ఓట్లు వచ్చినాయంటే ఉత్తగా వేయరు కదా. మనం రోజు పొద్దున లేచిన కాంచి సాయంత్రం దాకా కార్యకర్తలతో ఉంటాం. అంటే లో ప్రొఫైల్గా ఉంటే వీడు అమాయకుడు అని అనుకోవడం తప్పది. మేము చాలా పబ్లిక్లో తిరుగుతాం, సోషల్గా ఉంటాం, తెలుసు ఎవరితో ఎట్లా మాట్లాడాలి, ఎక్కడ తగ్గాలి, ఎక్కడ పెరగాలి అనేది కూడా మనకు తెలుసు. ఉంటేనే అన్ని ఓట్లు పడ్డాయి. ఒకసారి పోనీ, రెండోసారి ఎందుకు ఓట్లు వేసిండ్రు? అంత హైయెస్ట్ మెజార్టీ ఎందుకు ఇచ్చిండ్రు? అంటే ఉత్తుత్తగా ఏమి వేయరు కదా. రెండోసారి ఓటు ఇస్తే చాలామంది ఓడిపోయిన వాళ్ళు ఉన్నారు బీఆర్ఎస్లో. రెండోసారి టికెట్ ఇచ్చిన వాళ్ళు పెద్ద వాళ్ళు ఓడిపోయినలు. నేనెందుకు ఓడిపోలే? కాస్తో కూస్తో గౌరవ మర్యాదలు వాళ్ళకి ఇచ్చే రెస్పెక్ట్ వాళ్ళకి ఇస్తేనే కదా. అట్లాంటి పాలిటిక్స్లో అట్లాంటివి ఉన్నాయి. పాలిటిక్స్లో అర్థం చేసుకోకుంటే మనం ఏం చేయలేం. నాలాంటి నేను పార్టీకి దూరం అవడు కాదు, నన్ను పార్టీ పొడగొట్టుకున్నది అంతే. నాకు నెక్స్ట్ టైం టికెట్ ఇవ్వలేదంటే ఏనాడో ఉద్యమంలో పనిచేయని వాళ్ళకి నువ్వు టికెట్ ఇచ్చినావు, అయ్యకి ఇచ్చినావు, బిడ్డకి ఇచ్చినావు.
ఎంతవరకు సమంజసం అది? నాకు ఇయ్యకుంటే మేనండి, నాకు ఇయ్యకుంటే మే ఇంకా ఉద్యమకారులు చాలామంది ఉన్నారు కదా, ఇంకా వేరే ఫ్యామిలీస్లో ఉన్నారు, వాళ్ళకి ఇచ్చిన మనం దయాకర్ నీకు పార్టీలో నీకు టికెట్ ఇస్తలేనని చెప్తే నేను చేతులు కట్టుకొని ఉన్నాను కదా, రాత్రి 8 గంటల దాకా నీ దగ్గరే ఉంటుంది. బయటికి రాగానే ఫ్లాష్ న్యూస్లో పేరు వేరేటోళ్ళకి ప్రకటిస్తే మరి ప్రకటించిన వాళ్ళు అయినా ఉన్నారా? లేరు. అంటే గంత కాన్సెప్ట్ లేని వాళ్ళకు నువ్వు ఎట్లా సెలెక్షన్ చేస్తావు? అంత కాన్సెప్ట్ లేకుండా ఉన్న వాళ్ళకి టికెట్ ఎంత ఇస్తావు? అంటే అది ఎంత ఫెయిల్యూర్ అన్నట్టు. ఎక్కడన్నా జరిగిందా? బీఫామ్ ఇచ్చి పోయింది. అంత పెద్ద అయినా నేను విమర్శించినట్టు కాదు, కానీ ఆలోచన చెప్తాను, కానీ నేను విమర్శించే అంత స్థాయి కూడా కాదు. నన్ను ఆయన కేసీఆర్ను విమర్శించే అంత స్థాయి కాదు, కానీ ఇవన్నీ కూడా ప్రక్షాళన చేసుకోవాలి పాలిటిక్స్లో. ఉంటేనే కదా ఈరోజు చాలామంది ఏ ఉద్యమకారుడు కూడా, ఉద్యమాలు చేసిన వాళ్ళు చాలామంది ఉన్నారు, ఏ పదవులు రాకుండా ఉన్నారు. అలా పదవులు రావు అందరికీ. అందరు ఎమ్మెల్యేలు కాదు, ఎంపీలు కాదు, అందరు కార్పొరేటర్లు కూడా కాదు. కాకుంటే వాళ్ళకు గౌరవం దొరకక కూడా పోయిన వాళ్ళు ఉన్నారు చాలామంది. రెస్పెక్ట్కి పైసలు ఖర్చు కావు కదా, దానికి ఏం ఖర్చు కాదు కదా, అది దొరకక కూడా పోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. అంటే అట్లా పార్టీ పోతానే నువ్వు ఏమైనా బూజు పట్టిన 30 ఏళ్ళు 40 ఏళ్ళ కాంచి పట్టుకున్న వాళ్ళ నాయకత్వం కిందంతో మాట్లాడరు. వాళ్ళకే మంత్రి పదవులు, వాళ్ళకే మంత్రి పదవులు ఇస్తావు, వాళ్ళకే పవర్స్ ఇస్తావు, వాళ్ళే జిల్లా నాయకత్వం చేస్తారు. ఫ్రెష్గా ఉండే నాయకులను కొత్త మందికి ఎంకరేజ్. ఎవరన్నా పెద్దోళ్ళు ఉంటే రాజ్యసభ సభ్యులు తీసుకో, ఇంటి దగ్గర పెట్టుకో, లేకుంటే ఇంకో దగ్గర పెట్టుకో. నీకు గ్రౌండ్లో కొట్లాడేవాళ్ళు చాలామంది ఉన్నారు, యూత్, టెలికాలలో యంగ్స్టర్స్ ఉన్నారు, కొత్త నాయకత్వంది. నేను చిన్నప్పటికాంచి కొంతమంది చూస్తాను, వాళ్ళ పేర్లు చెప్పను నేను చిన్నప్పటికాంచి చూసే నాయకులు ఇప్పటికి కూడా వాళ్ళ నాయకత్వం చేస్తాను. ఇంకా కొత్త నాయకత్వం ఎక్కడే ఎదుగుతుంది. అందుకనే పార్టీలో వైఫల్యం అయ్యేది ఇట్లాంటివి. మనం నాకు చెప్పే స్థాయి అనే దానికి పోతాం కాబట్టి ఏం చేస్తాం, చేతులు కట్టుకొని ఉంటాం తప్ప, కానీ చెప్పాం కదా. అట్లా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు అనేది చరిత్రలో ఓ గొప్ప అధ్యాయం, దాన్ని ఎవరూ కాదనలేరు. అలాగే మీరు అప్పుడు ఎంతో చురుగ్గా పాల్గొన్నారు ఉద్యమంలో. తెలంగాణ ఉద్యమాన్ని గుర్తు చేసుకోగానే ఆ రోజుల్లో మీకు ఏం గుర్తొస్తా ఉంటాయి? ఏమన్నా ఇది నేను అని అనిపించేది ఏదన్నా ఉందా సంఘటన? చాలా ఉంటాయి. అసలు ఇంట్లో పడుకోకపోయేది. ఓ సకల జనుల సమ్మె అయినప్పుడు అయితే ఒక 40 days వర్ధనపేట ఇన్ఛార్జిగా ఉండేది. ఏ కేసు అయినా కానీ నంబర్ 1 A1 మనమే. దాంట్లో ఇంకా ఎన్ని గోసలు. దాంట్లో ఏదైనా మన ఏరియాలో అద్దాలు పలిగినాయి అనుకో, బస్సు ఏదన్నా ఆఫీసు తలగబెట్టిననుకో, దాన్ని ఒక 15-20 మంది మీద కేసులు రాశాయి. దాంట్లో A1 నేనే. ఈ 15-20 మంది కోర్టుకు అటెండ్ గారు. ఇక వాళ్ళతో తిరగాలి, వీళ్ళు తిరిగి రైల్వే కేసులు, ఆ కేసులు, ఇవన్నీ కూడా చాలా ఇబ్బంది. ఎక్కడెక్కడో పడుకునేది. అంటే అట్లా ఉండేది. అంటే సరే ఇప్పుడు అది గొప్పగా అనుకుంటాను, అప్పుడు భయం కూడా అయింది. అంటే ఈరోజు సంతోషం కూడా అవుతుంది. ఎందుకైతుందంటే అప్పుడు మనం ఉద్యమంలో పనిచేసినాం కదా, ఒక తృప్తి మాత్రం ఉండిపోయింది. అంటే హ్యాపీనే ఉంటుంది. అట్లాంటి చాలా సంఘటనలు ఉన్నాయి కదా, అట్లాంటి చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఏర్పాటు చేయాలి అనుకున్నప్పుడు, అంటే తెలంగాణ సంస్కృతిని, చరిత్రకి అద్దం పట్టేలాగా తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఏర్పాటు చేయించాలనుకున్నారు కేసీఆర్. అందులో మీది కీలక పాత్ర. మరి ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఆ విగ్రహాన్ని మార్చేస్తున్నారు. దొరల ఆనవాళ్లు, గడీల పాలన ఏదీ కనిపించకుండా ఇప్పుడు అమ్మవారిని మళ్ళీ కొత్త విగ్రహాన్ని తయారు చేస్తున్నారు. సెక్రటేరియట్లో పెట్టబోతున్నారు December 9న. మీకు ఏమనిపిస్తోంది? మళ్ళీ తెలంగాణ తల్లి రూపు మారిపోబోతుంది అని. ఎందుకంటే దాని రూపకర్త మీరు అన్నప్పుడు, రూపశిల్పి అనిపిస్తుంది కదా లోపల. యాక్చువల్గా ఏమవుతుందంటే, తెలంగాణ తల్లి అనేది అంటే తెలంగాణ ఎట్లా ఉండేది అనేది ఒక కేసీఆర్ ఆలోచనతో అది రూపుదిద్దిచ్చిండు. కొంతమంది ఆర్టిస్టులను పిలిచి దాన్ని నేను విగ్రహాన్ని మాత్రం నేను తయారు చేసిన. దాని మీద అంత కథ, మాటలు, దర్శకత్వం అంతా కేసీఆర్ గారిదే. ఆయన ఒక డిసైడ్ చేసుకొని అది చేసిండు. ఆయనకు మంచిగా అనిపించింది. చాలామంది మేధావుల సలహా తీసుకుని మంచిగా అనిపించింది. మళ్ళీ దీన్ని మాడిఫై చేయాలని మరి ఈ ముఖ్యమంత్రి ఏమనుకుంటాడో మనకు తెలియదు. ఒకవేళ ఈయన ఆలోచన ఎట్లా ఆ బొమ్మను చూసిన తర్వాత మనం కూడా ఆలోచించవచ్చు. అంటే ఎవరి ఆలోచన వాళ్ళకంటే జనరల్గా ఇది మారితే మంచిదా, మారకుంటే మంచిదా, ఈ తెలంగాణ అప్పుడు ఏంటంటే తెలంగాణ అదంటే తెలుగు తల్లిని 2 ముక్కలు చేస్తారా అని ఆంధ్ర వాళ్ళు,
తెలంగాణ తల్లి అంటే భాష పేరుతోటి ప్రాంతం దాంతో విడదీస్తారా అనేది మాట్లాడింది కాబట్టి అట్లా అనుకుంటే తెలంగాణ తల్లిని పెట్టుకుంటాం, మాకో తల్లి ఉంటుంది కదా, మాకు ఆంధ్ర తల్లి ఉంటే ఇద్దరికి సమానం చూస్తుంది కదా, కాబట్టి తెలంగాణ తల్లిని పెట్టాలని ఒక కాన్సెప్ట్ మీద పెట్టిండు అప్పుడు ముఖ్యమంత్రి అప్పటి కేసీఆర్ గారు. ఇప్పుడు మళ్ళీ ఈయనేం తల్లిని పెడతారో చూడాలి రేవంత్ రెడ్డి గారు. అంటే ఆ నగలే కానీ మెడకున్న చేతులకున్న అవే కానీ ఆర్నమెంట్స్ అవన్నీ అడుగుకున్న వడ్డాల అట్లాంటి అంటే ఒకప్పుడు ఘనంగా ఉన్న తెలంగాణ అనే కాన్సెప్ట్ తీసుకురావడం కోసం తెలంగాణ తల్లిని పెట్టిండు. మరి ఇప్పుడు ఇంకా బీదరికంలో ఉన్నది, ఇంకా దరిద్రంలో ఉన్నది తెలంగాణ తల్లి ఇట్లున్నదని మరి సూచించదలుచుకున్నాడా తెలియదు మనకు. అంటే మళ్ళీ ఈ ముఖ్యమంత్రి గారు ఏం చేస్తారో తెలియదు. ఎందుకంటే ఇది మంచిదా అది మంచిదా అని చెప్పేటోళ్ళు నేను కాదు, కానీ ఈయన ఆలోచన ఆయన ఆలోచన ఎట్లా మనం చూడాలి. అంటే తెలంగాణ తల్లి రూపశిల్పి మీరు, అంటే ఆ సభ్యుల్లో మీరు కీలకంగా వ్యవహరించారు. కానీ ఇప్పుడు మీరు అదే పార్టీ కాంగ్రెస్లో ఉన్నారు, ఆయనకు ఆ విషయం తెలుసు. మరి మిమ్మల్ని సంప్రదించడం కానీ మీ అభిప్రాయాలను తీసుకోవడం లాంటివి ఏం చేయలేదా సీఎం గారు? అట్లా అంటే ఏముంటుందని, ఆర్టిస్టులం కదా, దాని డైరెక్టర్లం కాదు మనం, వాళ్ళు చెప్పినట్టు చేసేటోళ్ళం. కానీ అదేమో అట్లానే కాదు, అంత మేధావులు కలిసి చేసిన డిజైన్ అది అంతే, దాంట్లో మనదేం లేదు, దాంట్లో ఓన్లీ స్టాచ్యూ చేసిన పాత్ర మనది. అట్లా 2 సార్లు మీరు వరంగల్ నుంచి ఎంపీగా గెలిచారు. నేను కూడా జర్నలిస్ట్గా మిమ్మల్ని లోక్సభలో పార్లమెంట్లో పలుసార్లు కలవడం అనేది జరిగింది. అయితే ఎంపీగా నేను ఇది చేశాను ఇది సాధించాను అని చెప్పుకోవడానికి ఏదైనా ఉందా? ఉన్నాయి. అది నాది ఒకటే, అది మైనస్ అంటారా, ప్లస్ మైనసే కావచ్చు. అది ఈ చాలా అంశాల మీద హృదయలా దాదాపు 36 కోట్లు తీసుకొచ్చినాం. దాంట్లో అమృత్లా 36 కోట్లు తీసుకొని వచ్చినాం. దాన్ని మినీ ట్యాంక్ బండ్ అది చేసినాం. కానీ మినీ ట్యాంక్ బండ్ మీద 100% కేంద్ర ప్రభుత్వం ఉందండి. అప్పుడు నేను ఏంది స్టేట్ పార్టీ కదా, బీఆర్ఎస్ పార్టీ, రీజనల్ పార్టీ. దీంట్లో బీఆర్ఎస్ నుండి మేమే చేసినాం అనే కాన్సెప్ట్ మీద వీళ్ళు మాట్లాడేది లేదు. ఇక విత్ ఇన్ ద పార్టీని మీరు చేయలేదు, ఇది కేంద్రం నుంచి నేను తీసుకొచ్చిన అని చెప్తే ఈ పార్టీకి ఆపోజిట్ చెప్పినట్టు అవుతుంది. అది 100% నేను తీసుకొచ్చిన, నేను డ్రాఫ్టింగ్ చేసి నేను తిరిగి ఆ అమృతుల అమౌంట్ అదంతా కూడా తీసుకొచ్చి అది చేసింది నేనే. కానీ ఆ ఖాతాలంతా ఏంటంటే అప్పుడు ఉన్న బీఆర్ఎస్ ఖాతాలకు వేసుకోవడం జరిగింది. ఇంకొకటి రూర్బన్ అని ఉంటుంది. రూర్బన్లో మన తెలంగాణ స్టేట్లో ఒక్కదానికి వచ్చింది, మనకు తీసుకొచ్చాం. అది పర్వతగిరి వర్ధన్నపేట నియోజకవర్గం పర్వతగిరి మండలానికి తీసుకొచ్చాం. ఒక మండలాన్ని తీసుకొని అక్కడ ఏమేమి కావాలి, పబ్లిక్ ఏమేమి కావాలి, ఆ స్ట్రీట్ లైట్సే కానీ, లేకుంటే గిడ్డంగులే కానీ, లేకుంటే అదేంటి చెరువుల నిర్మాణమే కానీ, అవన్నీ చేసుకోవడం కోసం ఒక మండలాన్ని మొత్తం బేస్ చేసుకొని డెవలప్ చేస్తాం. అది రూర్బన్లో తీసుకొచ్చింది మనమే. అప్పుడున్న లోకల్ మంత్రి నేనే తీసుకొచ్చిన అంటాడు, ఆ లోకల్ ఎమ్మెల్యే నేనే అంటాడు. వాళ్ళు తీసుకొచ్చి అది గేటు కూడా దాటనేరు, మీకు తెలిసే ఢిల్లీలో. అది తీసుకొచ్చింది నేను, అదే వేదిక మీద నేను కూడా ఉన్నాను. ఇది నేనే చేసి, ఇది ఎంపీ గారు చేసినలో అందరం కలిసి చేసినామంటే అది వేరు. కానీ మనంలో ముందు పెట్టుకొనే నేనే చేసినానంటే నేనేమనాలి, వాళ్ళు ఎప్పుడు కూడా రానోళ్ళు, ఎప్పుడు వాళ్ళకి తెలియదు కూడా. అది వాళ్ళతోటి నాకు ఇక విత్ ఇన్ ద పార్టీలో గొడవలా. ఆ రూర్బన్ అది చేసింది నేనే. ఒక నేషనల్ హైవే దాదాపు నిడిగొండ నుంచి నీర్కుల దాకా 96 కిలోమీటర్లు నేషనల్ హైవే, అది వచ్చింది కూడా మనం చేసింది. అంటే ఎప్పుడైనా కానీ ఉత్తగా నేను చేసిన అని అంటారు తప్ప, కానీ ఇది కేంద్ర ప్రభుత్వంలో ఉండే పరిధిలో ఉండేటి మనం చెప్తే ఇటు నుంచి అటు కూడా జరగదు. కాకుంటే ఇది కేంద్ర ప్రభుత్వంలో నుండి పనులు జరిగినాయన్నీ మన ఖాతాలో వేసుకుంటా ఉంటాం. ఇది ఎవరైనా చేసుకునేది అదే జనరల్గా. అది మీరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా అది నేను చేసిన అనే చెప్పుకుంటా ఉంటాం. అట్లాంటి అదే కానీ స్మార్ట్ సిటీ తెలంగాణ స్టేట్లో నంబర్ 1 మనదే స్మార్ట్ సిటీ, అది మనదే కదా. అది ఇప్పుడు రైల్వే వ్యాగన్ కోచ్ ఫ్యాక్టరీ అంటే వ్యాగన్ వరలింగ్ది ఇప్పుడు అది వచ్చింది, అది మన అప్పుడే కాజీపేటది, అది మనదే కదా. అంటే మన ఖాతాలనే కదా అవన్నీ. నీకు వరంగల్ టౌన్లో అంత బూత్ బంగ్లాలు ఎక్కువ ఉండే ఏంటిది రైల్వే స్టేషన్, ఇప్పుడు ఎంత బాగుందో, ఎంత బాగుంది. అది చేసింది మన ఆయంలోనే.
అట్లనే అండర్ బ్రిడ్జిలు, ఓవర్ బ్రిడ్జిలు అవన్నీ దాదాపు 7-8 వరకు నిర్మాణమైనాయి. అవన్నీ మన పరిధిలో ఉన్నాయి. అవన్నీ కూడా డెవలప్ చేసుకోగలిగినాం. ఎప్పుడైనా దీన్ని టాప్ ట్రూప్ అని మాట్లాడుకుంటా ఏదో ఎమ్మెల్యేలు అది మాట్లాడంగానే అది కాదు. అవన్నీ కూడా నీకు ఏ ఎంపీ ఉన్నప్పుడు జరగని పనులు మనం ఎంపీ ఉన్నప్పుడు జరిగినాయి. ఇవన్నీ కూడా నగ్న సత్యాలే. నేను ఉత్తుగా స్పీచ్ కోసం, మాట్లాడడం కోసం, ఇంటర్వ్యూ తీసుకున్నారు కదా చెప్పడం కాదు. ఇవన్నీ వాస్తవాలు. ఇవన్నీ అది కాజీపేట జంక్షన్ కూడా చాలా డెవలప్ అయిపోయింది. ఒకటి 3 ట్రాక్ కూడా పడ్డది ఈ నుంచి బల్లార్ష వరకు. అంటే అవన్నీ కూడా మన ఏరియాలనే కదా. ఇవన్నీ చాలా పనులు అయినాయి. అట్లనేం కాదు, చాలా పనులు అయినాయి. ఎయిర్పోర్ట్ దానికోసం కూడా ట్రై చేసినాం. అది కూడా కొంత ప్రాసెస్లో ఉన్నది. ఏది కూడా అది లేకపోయి కాకుండా మీడియా ముందుకు వచ్చి ఉత్తుగా టైంపాస్గా కొట్టేది ఏం పెద్దగా లేదు. అది ఎక్కువ చేయకపోయినా కావచ్చు, అది మైనసే కావచ్చు. కానీ నాకు ఇట్లాంటివి చాలా చేసినామండి. 1-2 చాలా చేసినాం. ఒకప్పుడు అసలు హైదరాబాద్కి ధీటుగా వరంగల్ని తీర్చిదిద్దుతానని హామీలు ఇచ్చారు, వాగ్దానాలు ఇచ్చారు. 2 సార్లు సీఎంగా పనిచేసిన కేసీఆర్. కానీ ఇప్పటికీ చూసినా కూడా ఆశించిన స్థాయిలో వరంగల్ అభివృద్ధి అయితే జరిగినట్టుగా కనిపించట్లేదు. ఆయన ఏమన్నా వివక్ష, చిన్నచూపు చూపించారంటారా వరంగల్ మీద? అట్లేం లేదు, డెవలప్ అయింది, చాలా డెవలప్ అయినాయి. కలెక్టర్ ఆఫీస్లో రూపురేఖలే మార్చిపోయినాయి. ఎన్ని కలెక్టర్ ఆఫీసులు, ఇప్పుడు భూపాలపల్లి కలెక్టర్ ఆఫీసు, జనగాం కలెక్టర్ ఆఫీసు, మహిబాద్ కలెక్టర్ ఆఫీసు, ఇట్లాంటి ఎంత రూపురేఖలు మారినాయి మీకు తెలుసు. హన్మకొండ కలెక్టర్ ఆఫీస్ ఎట్లుండే, ఇప్పుడు ఎంత బాగైంది. అయినాయి, డెవలప్ అయినాయి. అది అంటే మనం అయినాయి నిజాలు మాట్లాడుకోవాలనేది మనం మాట్లాడుకుంటున్నాము. చాలా చేసినాయి. డెవలప్ ఎందుకు చేయలేదు, చాలా డెవలప్ అయింది. నీకు రోడ్లు, డివైడర్స్ బాగా అయింది, చాలా మార్పు చెందింది. అట్లానేం లేదు, మీరు ఊహించినంత లేదు కావచ్చు. అంటే రూరల్ కి కూడా మంచి రోడ్డు ఫెసిలిటీ వచ్చింది, దాన్ని ఒప్పుకొని తీరాల్సిందే. అటవీ ప్రాంతాల్లో కూడా అద్భుతమైన రోడ్లు వేశారు. అవన్నీ మాత్రం అద్భుతంగా అనిపిస్తూ ఉంటుంది. ఇక్కడ నుండి మొదలుకుంటే తాడ్వాయి వరకు, మేడారం వరకు, వరంగల్ నుండి మొదలుకుంటే ఎన్ని రోడ్స్ డెవలప్ అయినాయి. దాంట్లో కాదనేది ఏం లేదు. నీకు తెలంగాణ రాకముందు, తెలంగాణ వచ్చిన తర్వాత చాలా డెవలప్మెంట్ అయినాయండి. అట్లానేం లేదు, మనం దేనికి దానికి మాట్లాడుకోవాల్సిందే. కానీ 100% చాలా డెవలప్ అయింది. అట్లేం లేదు, శరవేగంగా 40-50 సంవత్సరాల క్రితం ఎప్పుడు జరగని డెవలప్మెంట్ ఈ తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ కాడ నుంచి చాలా డెవలప్ అయింది. ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీ అనగానే కుటుంబ పార్టీ, కుటుంబ పాలన అంటారు. కేసీఆర్తో పాటు కవిత, కేటీఆర్, హరీష్ రావు పేరు ఎక్కువగా వినిపిస్తూ ఉంటుంది. దాదాపు 2 దశాబ్దాలకు పైగానే మీరు ఆ పార్టీతో ప్రయాణించారు. మీరు గమనించిన అంశాలు ఏంటి? దీంతో మీరు ఏకీభవిస్తారా? కుటుంబ పార్టీ అనేది కరెక్టే, కుటుంబ పార్టీ. కానీ పబ్లిక్ ఆయన టికెట్ ఇస్తే ఓట్లేసి గెలిపించింది కదా, ఓట్ల ద్వారా గెలిచింది కాబట్టి అది మనం అది అనకూడదు. వాస్తవంగా ఒక కుటుంబంలో 4 అవసరమా అని కేసీఆర్ అనుకుంటే వీళ్ళు జనాలు అంటారు కదా, ఎందుకులే నేను ఒక్కనుంటే సరిపోతున్నా అని అనుకుంటే అట్లా కూడా సరిపోవు. కానీ మరి ఆయనకి ఇంట్రెస్ట్ ఏంటంటే వాళ్ళ పిల్లలను కూడా నెక్స్ట్ ప్రమోట్ చేయాలన్న ఆలోచన కావచ్చు. కుటుంబంలోకి వెళ్ళి ఎంతమంది అని ఇలా కూడా నన్ను అడిగితే ఎంతమంది ఉంటే అక్కడ పబ్లిక్ వేయాలా ఓట్లు వేయద్దు అనేది పబ్లిక్ డిసైడ్ చేసుకుంటారు. అది పబ్లిక్ డిసైడ్ చేసుకున్నారు కాబట్టి వాళ్ళు పబ్లిక్లో ఉన్నారు. అంటే మనం ఒక రూల్స్ లేవనంటే లేవు అనుకోవచ్చు, ఉన్నాయంటే ఉన్నాయి కాబట్టి నిలబడ్డారు. కుటుంబ పార్టీలా ఇప్పుడు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ వీళ్ళందరూ కాదు, అందరినీ ఈ పార్టీ ఆ పార్టీ అంటే ఇదని కాదు అనేది. ఒక కుటుంబంలో ఇప్పుడు కాంగ్రెస్లో ఎంతమందికి లేవు, బీఆర్ఎస్లో ఉన్నాయి, కాంగ్రెస్లో ఉన్నాయి. అంటే వాళ్ళను విమర్శించరు కాదు, వీళ్ళని విమర్శించరు కాదు. వాళ్ళు సోషల్గా ఉండే క్యారెక్టర్స్ ఉంటాయండి. వాళ్ళ ఎంత అదైనా కానీ వాళ్ళు చేస్తూ ఉంటారు. బిడ్డకైతే చేయాలని ఉండదా, చేస్తారు అట్లా. ఇప్పుడు సపోజ్ ఇప్పుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఉన్నారు, వాళ్ళ మిస్సెస్ చాలా యాక్టివ్ చేస్తుంది, ఆమె చేస్తుంది, అదని కాదు కదా. ఇప్పుడు బట్టి విక్రమార్కుడు ఉన్నాడు, మల్లు రవి కూడా చాలా యాక్టివ్. ఎందుకు అన్న చేస్తే తమ్ముడు చేస్తే అన్న చేద్దాని ఉన్నదా? ఎవరైనా యాక్టివ్నెస్ ఉన్న వాళ్ళు పనిచేస్తారండి. అంటే ఎంత వాళ్ళ అదేసినా వాళ్ళకు ఉంటుంది కాబట్టి. కాకుండా ఏంటంటే ఎవరైనా చేయొచ్చు, కానీ అట్లా అనడం కరెక్ట్ కాదని నేను అనుకుంటా. ఇది నీకు చాలామంది ఉన్నారు, ఇంకా అదేనే కాదు, జానారెడ్డి వాళ్ళ ఇంట్లో ఉన్నారు, అట్లా కాంగ్రెస్లో కూడా ఉన్నారు, బీఆర్ఎస్లో కూడా ఉన్నారు, అన్ని పార్టీలలో ఉంటారు. అది ఇక ఎందుకంటే రోజు పొద్దున్న లేచిందంటే రాజకీయమే ఉంటుంది కదా. ఎవరింట్లోనైనా వచ్చిన కార్యకర్తలను రిసీవ్ చేసుకోవడం, వాళ్ళకు నీళ్ళు చీనో ఇవ్వడం, వాళ్ళకి కూడా ఆల్రెడీ సోషల్గా మూవ్మెంట్ అదవుతుంది కాబట్టి వాళ్ళకు కూడా ఇంట్రెస్ట్ ఉంటే
వద్దనే హక్కు కూడా ఎవరికి ఉంటుందండి. ఉమ్, అందరికీ ఇంట్రెస్ట్ ఉన్నప్పుడు పబ్లిక్ ఓట్లు వేసి గెలిపించింది. అవన్నీ ఉత్తగానే ఏదైనా లేక అట్లా చేయడం కోసం ఎవరైనా అన్నాడు, ఎవరైనా ఎన్నైనా నిలబడచ్చు, చేయొచ్చు. పార్టీ నిలుపుకోవడం కోసం వీళ్ళు చేస్తారు, పార్టీ నిలుపుకోవడం కోసం వాళ్ళు చేస్తారు. కవిత ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో ఇరుక్కోవడం అనేది కేసీఆర్ ఓటమికి ఒక కారణంగా ఏమన్నా చెప్పొచ్చా? అంటే ఒక సీఎం కూతురేంటి ఢిల్లీ వెళ్ళి లిక్కర్ స్కామ్ లో ఆవిడ వేలు పెట్టడం ఏంటి, ఇలాగా జనం కూడా షాక్ అయ్యారు. ఇదేమైనా ఒక కారణం అంటారా ఆయన వైఫల్యానికి? అంటే ఇప్పుడున్న బీజేపీ ప్రభుత్వం ఎవరైతే యాక్టివ్గా చేస్తే ఐటీ దాడులు జరుగుతున్నాయి మీకు తెలుసు. ఏ అవకాశం దొరికినా కేంద్ర ప్రభుత్వం ఏంటంటే నీతి నిజాయితీగా చేస్తుందని అనుకోవడం కంటే ఎవరిని తొక్కాలి, ఏం తప్పు లేకున్నా తప్పున్నా ఎట్లా చేయాలి అనే ఆలోచన మీద వాళ్ళు ఉన్నారు. కేంద్ర ప్రభుత్వం అంటే ఐటీ దాడులు భయభ్రాంతులు చేపించి అట్లా చేసుకుంటా ఇది కరెక్ట్ కాదు. ఆమె అంటే అసలు లిక్కర్ స్కామ్కు ఆమెకు సంబంధం లేదంటారు, సంబంధం ఉన్నదంట. నిజాలు అవి మనకు కూడా యాక్చువల్గా తెలియదు. అది కొంత మైనస్ అవుతుంది, కొంత ప్లస్ కూడా అవుతుంది. ఇప్పుడు బయటకు వచ్చిన తర్వాత సానుభూతి పెరిగింది. అప్పుడు ఆమెను అరెస్ట్ చేసినప్పుడు అయ్యో ఇట్లా చేసిందా అనే ఫీలింగ్లో ఉన్నారు. ఇప్పుడు ఆమె బయటకు వచ్చిన తర్వాత అరే పాపం ఇన్ని రోజులు గోసపెట్టిందా ఆమె, అది ఉన్నది. అది ప్లస్ అనుకునే వాళ్ళకి ప్లస్, కొంత మైనస్ అయ్యి ప్లస్ ఎక్కువ కావచ్చు, చెప్పలేము. అసలు కవిత అంటే బతుకమ్మ అంటే కవిత గుర్తొస్తుంది. ఈ మధ్య జరిగిన దసరా బతుకమ్మ ఉత్సవాల్లో ఆవిడ ఎక్కడా కనిపించలేదు. అంటే జైలు నుంచి విడుదలయ్యాక కూడా ఆమె ఆరోగ్యం బాలేదనేది మనం అందరం చూసాం కూడా. ప్రస్తుతం కవిత ఆరోగ్య పరిస్థితి ఏంటి, ఆమె ఎలా ఉంది అనే దాని మీద కూడా చాలా మందికి డౌట్స్ వస్తున్నాయి. మీకేమైనా ఇన్ఫర్మేషన్ ఉందా? అప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వం ఉండే కాబట్టి జర యాక్టివ్గా పనిచేసింది. పనిచేసే మెసులుబాటు కూడా అప్పుడు పార్టీ కల్పించింది. అప్పుడు అప్పటి ముఖ్యమంత్రి గారు ఆమెకు యాక్టివ్గా పనిచేసే అవకాశం కూడా కల్పించింది. ఇప్పుడు అధికారంలో పార్టీ లేదు కాబట్టి కొంచెము అవకాశాలు తక్కువ ఉంటాయి కాబట్టి, అంటే ఆమె హెల్త్ సహకరించిందో లేదో యాక్చువల్గా మనకు కూడా తెలియదు. కొంత అది చేయొచ్చు అని అనుకుంటాను. మీరు 2023లో పార్టీ మారారు, బీఆర్ఎస్ మీ తల్లి లాంటి పార్టీని వదిలేసి కాంగ్రెస్ లోకి వచ్చారు. అయితే మరి కాంగ్రెస్ లోకి రాగానే ఏదో పెద్ద పదవి వస్తుంది, లేదంటే సీట్ వస్తుంది అని చెప్పి అందరూ ఎక్స్పెక్ట్ చేశారు. బట్ మీరు ఎక్కడా కనిపించట్లేదు. ఏంటి పరిస్థితి, ఇప్పుడు ఎలా ఉంది కాంగ్రెస్ లో? యాక్చువల్గా నేను పదవుల కోసం రాలే కాంగ్రెస్లకు. నేను ఓపెన్గా చెప్తున్నా, నేను పదవుల కోసం రాలేదు. యాక్చువల్గా నాకు అంతా పబ్లిక్, నాకు 2 సార్లు మంచి హయ్యెస్ట్ మెజార్టీ ఇచ్చిన పబ్లిక్, నన్ను గెలిపించిన పబ్లిక్, నన్ను గెలిపించిన కార్యకర్తలకు నేను ఏం చేయలేకపోతానా అని డిసప్పాయింట్ అయ్యి కనీసం కూడా నాకు ఇంటిమేషన్ ఇవ్వలేదండి. దయకర్ నువ్వు గెలవవు, లేకుంటే నీకు తర్వాతనైనా ఇస్తా, లేకుంటే ఇయ్యము, ఇప్పుడు ఈసారి కొంచెం మనం పార్టీని మంచిగా లేదు పరిస్థితి, నీకు ఇవ్వలేకపోతున్నాను ఒక మాట చెప్పినా కానీ నేను కాము ఉందని కావచ్చు. మనకి ఇంటిమేషనే లేకుండా నా ఎంపీని, నేను ఎంపీగా ఉన్న నాకు ఏం ఇంటిమేషన్ లేకుండా వేరే వాళ్ళకి ఇవ్వడం అనేది అది కొంచెం బాధ కలిగించింది. నీకు ఇస్తలేనన్నా నేను కాముకోకుండా, నేను పెద్ద మాస్ లీడర్ను అది కాదు, పార్టీకి లాయల్గా ఉండేటోని, పార్టీకి అట్లా ఉండే వ్యక్తిని నేను. నాకు ఏం లేకుండా, ఏం చెప్పకుండా ఉత్తగానే గడ్డిపోసం తీసేసినట్టు తీసి పడేసిన అనేది ఒక బాధ ఉండే. ఇక ఇట్లా ఎన్ని పరిస్థితులల్లా కనీసం విలువ కూడా ఇవ్వకుండా తీసేసిండు కదా. ఇక మనం ఫ్యూచర్లో కూడా, ఎందుకంటే గతంలో ఇంతకుముందు మీకు ఇదే ఇంటర్వ్యూలో ముందుగా మాట్లాడాను నేను, ఏం చేసే పరిస్థితులు లేవు. అయితే ఇప్పుడు చేస్తారనేది కూడా గ్యారంటీ ఏం లేదు. సరే, నా చేసిన వరకు నా సర్వీస్ని 24 సంవత్సరాలు పనిచేసిన, కాస్త కూస్తో ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంకి వచ్చింది, దాంట్లో కార్యకర్తగానైనా పనిచేద్దాము. ఈయన నన్ను పట్టించుకోకుండా పక్కన పెట్టిండు కాబట్టి ఏదో కాంగ్రెస్ పార్టీలైనా పనిచేద్దాం, చేతనైనా ఉందాం, ఒక కార్యకర్తగా పనిచేద్దామనే ఆలోచన మీదనే వచ్చిన. రావంగానే పేపర్లన్నీ నాకు ఎంపీ అని రాసినాయి. కానీ నేను ఎవరి దగ్గర తెలుసుకోండి, మీరు ఎవరి దగ్గర పోయి నేను టికెట్ కావాలని అడగలేదు. దాంట్లో సీనియర్లు ఉంటారు, నేను ఇవ్వాలని పోయినోని నాకు ఇవ్వాలనే టికెట్ కావాలని కూడా నేను అడగలేదు. ఒకవేళ సర్వీసు కాంగ్రెస్ ఏదైనా బాధ్యతలు ఇస్తే చేస్తాం, లేకుంటే కార్యకర్తగా పనిచేస్తా, కార్యకర్తగానే ఉంటాయి. ఎందుకంటే మనం ఈ పార్టీలో తిరిగిన వాళ్ళం కాదు, మనకు ఈ పార్టీకి సంబంధం లేదు. మనం కొత్తగా పార్టీలో మళ్ళీ వాళ్ళు మళ్ళీ వాళ్ళ కానించి మళ్ళీ మొదలు పెట్టుకోవాలి. ఏబీసీల కాంచి మనం మొదలు పెట్టుకొని చేస్తున్నాం కాబట్టి
అట్లా నడుస్తుంది. అంతేగాని పదవులు శాశ్వతంగా 2 టర్ములు నేను ఎంపీగా చేసిన. ఎప్పటికి జీవితాంతం ఎంపీగా ఉండము. ఎప్పటికీ నా తర్వాత నేను చాలా సందర్భాలలో చెప్పేది, ఎప్పటికి నేను ఎంపీగా ఉండా, నా తర్వాత కూడా చాలామంది వస్తారు. ఎందుకంటే అట్లా పొలిటికల్ అంతే ఉంటుంది కదండి. 2 సార్లు రావడమే అదృష్టంగా భావిస్తా. కాకుండా ఏంటంటే ఒక బాధాకరమైన విషయం ఏంటంటే, నేను ఎప్పుడు అంటే ఓ ఎమ్మెల్యేగా ఉండు కార్యకర్తలకు అందుబాటులో ఉండి సర్వీస్ చేద్దామని కొంచెం ఆశ ఉండే, కానీ అది రాలేదు. ఆ సర్వీస్ చేసేది కూడా మిసులుబాటు దొరకలేదు అనేది కొంత ఉంటుంది నాకు, అంతే తప్ప కానీ ఏం లేదు. కాంగ్రెస్ పాలన ఎలా సాగుతోంది? 6 గ్యారెంటీలని సరిగ్గా అమలు చేయలేక, నిధులు లేకే లేనిపోని కొత్త విషయాలని తెర మీదకి తెస్తున్నారు. అందులో భాగమే ఇప్పుడు కేటీఆర్ మీద జరుగుతున్న డ్రగ్స్ ప్రచారం. వాళ్ళ ఫ్యామిలీ పార్టీలో డ్రగ్స్ దొరికాయంటూ ప్రచారం చేస్తున్నారు. అలాగే ఆయన బావమరిది కావచ్చు, కుటుంబ సభ్యులను కూడా డ్రగ్స్లోకి లాగడం అనేది ఎంతవరకు కరెక్ట్ అంటారు? అదంతా డ్రగ్స్ ఉన్నాయో లేవో మనకు తెలియదు. ఏది నిన్నటి న్యూస్ అది ఉన్నదో లేదో తెలియదు. సరే, పోలీస్ చేస్తున్నారు. అది నిజంగా డ్రగ్స్ తీసుకున్నట్టే కంపల్సరీ శిక్షించవలసిందే. ఒకవేళ లేకుంటే దాన్ని వదిలేయవలసిందే తప్పకుండా. అంటే మాజీ ముఖ్యమంత్రి ఫ్యామిలీ అని, లేకుంటే ముఖ్యమంత్రి ఫ్యామిలీ అని, ఎవరికైనా న్యాయమే ఉంటుంది, చట్టం ఉంటుంది. కంపల్సరీ ఆ డ్రగ్స్ను మాత్రం మొత్తం మీద ఎక్కడ ఎవరు చేసినా కానీ దాన్ని ఖచ్చితంగా ఖండించవలసిందే. ఆ డ్రగ్స్ను నిషేధించవలసిందే. అది అవునో కాదో కూడా మనకు తెలియదు. ఎందుకంటే మీడియా వాళ్ళకు కూడా కొంత ఏముంటుందంటే, అది పెద్దోళ్ళ ఇళ్ళలో జరిగితే చాలా గొప్పగా చూపెడుతుంటారు. అదే చిన్న ఇళ్ళ చిన్న ఎక్కడ జరిగింది అనుకో, అది లెక్కలకే రాదు. అది మాజీ ముఖ్యమంత్రి కొడుకు వాళ్ళ బావమరిది అన్నందుకు ఇంత పెద్ద ఎక్స్పోజ్ చేసేంత అవసరం లేదు. ఎన్నో న్యూస్ ఉన్నాయి. దాన్ని పెద్దగా చేయని అవసరం లేదని నా పర్సనల్. అది చిన్న వాళ్ళ దగ్గర ఎంతో అన్యాయాలు జరుగుతున్నాయి, వాటిని ఎక్స్పోజ్ అసలే చేయరు. కాబట్టి పెద్దోళ్ళ జరిగితేనే గింత ఘోరం జరిగిందా, గింత అన్యాయం ఉంటుంది అంటారు. అందరి లోపల ఉంటుంది. నేనైతే అది వాళ్ళు పెద్దోళ్ళే కానీ చిన్న ఇష్యూ కావచ్చు అని నేనైతే అనుకుంటున్నా, నా పర్సనల్. సీఎం రేవంత్ రెడ్డి గారితో మీ సాన్నిహిత్యం ఎలా ఉంది? ఆయన కూడా ఒక టీడీపీ లాంటి పార్టీ నుంచి వచ్చి పీసీసీ చీఫ్గా ఎదిగారు, ఎంపీగా నిలబడ్డారు, ఆ తర్వాత ఏకంగా సీఎం అయ్యారు. ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొన్నారు. ఇప్పుడు మీరు కూడా ఎన్నో చెప్పారు. ఆయన పాలన ఎలా సాగుతుందంటున్నారు, ఎలా ఉందంటున్నారు? తెలంగాణ రాష్ట్ర భవిష్యత్ బాగుంటుందా ఆయన ఆధ్వర్యంలో? ఇంకా యాక్చువల్గా నాకు రేవంత్ రెడ్డి గారు, నేను డిగ్రీ చదువుకున్నప్పుడు ఇక్కడ జేఎన్టీలో పరిచయం. నాకు ఆయనది వైఎంసీ దగ్గర ప్రింటింగ్ ప్రెస్ ఉండే, నారాయణగూడ దగ్గర. నేను అప్పుడు హ్యాబిట్స్లో నేను ఉండేది, కింగ్కోటి హ్యాబిట్స్లో. అప్పుడే నాకు ఫ్రెండ్. ఇక తర్వాత వచ్చేసి మళ్ళీ పార్లమెంట్కి వచ్చిన తర్వాత 5 years ఆయనతోటి కలిసి ఉండడం జరిగింది. ఈ తర్వాత ఆయన ముఖ్యమంత్రి కావడం జరిగింది. కాకుంటే నన్ను పేరు పెట్టి పిలిచేంత సాన్నిధ్యం ఉన్నది, మంచి అది ఉన్నది. సరే, నేను కూడా అనుకుంటే మనకు తెలిసినోడు ఏమన్నా సర్వీస్ చేసే అవకాశం దొరుకుతుంది, లేకుంటే కార్యకర్త లెక్క పనిచేద్దామని ఉన్నది. కానీ నేను రావంగానే నేను ఏదో కకృతిపడో అత్యాశలు మాత్రం నాకేం లేవు అని కూడా నాకు తెలుసు. అని కూడా నేను పెద్ద విర్రవీక్కుంటా ఏం చేసేటట్టు కూడా మేము ఉండదు. నేను చాలా సైలెంట్గా ఉంటా. కానీ అంటే సిస్టమేటిక్గా ఉండడానికే నేను ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తాను. అంటే సీఎం కేసీఆర్ని చూసొచ్చి ఇక్కడ రేవంత్ రెడ్డి గారిని చూస్తుంటే అక్కడ కొన్ని ప్లస్, ఇక్కడ మైనస్ లాంటి కొన్ని కనిపిస్తూ ఉంటాయి కదా. చాలా దగ్గరగా మీరు ట్రావెల్ చేశారు ఇద్దరు సీఎంలతో. అంటే జనరల్గా ఏంటంటే, మనం ఎప్పటికీ ఇంతకుముందు కేసీఆర్ని చూసినాం, ముఖ్యమంత్రి అంటే ఇట్లనే ఉండాలా, ఇదే కరెక్ట్ కావాలని అనుకున్నాము. ఇప్పుడు రేవంత్ రెడ్డిని చూస్తాను, ముఖ్యమంత్రి అంటే ఇట్లుంటాడా అని అనుకున్నారు కావచ్చు. ఇంకో 4 ఏళ్ళ 5 ఏళ్ళ తర్వాత కరెక్ట్ ఇట్లా ముఖ్యమంత్రి అంటే ఇట్లా ఉండాలి అనుకుంటారు కావచ్చు. తర్వాత ఇంకో ముఖ్యమంత్రి మారుతారు కదా. సరే, ఇప్పుడు ఇంకో 10 ఏళ్ళకో 20 ఏళ్ళకో 20-30 ఏళ్ళకో రేవంత్ రెడ్డి మారిండు అనుకో, అలాగే ఇట్లా ఉంటాడు రేవంత్ రెడ్డి లెక్క ఉండాలి అని అనుకుంటారు పబ్లిక్. అంటే అలవాటు అయిపోతారు. అట్లా ఏది కరెక్టో ఏది కాదో తెలియదు. అదే అంటే మనం గివిలను కరెక్ట్ అని అనాలిసిస్ చేయం. కొంతమంది కరెక్ట్గా మాట్లాడతారు, పనులు చేస్తారు. కొంతమంది మెత్తగా మాట్లాడతారు. ఆయన నరాలు ఎప్పుడు కట్ అయినా తెలియదు, ఎప్పుడో కట్ చేసి పడేస్తారు. తెలియకల దగ్గర చాలా మోసపోతారు ఎవడైనా. ఎవరైతే తెలియకలలు ఉంటారో తెలియకల దగ్గర మోసపోయే అవకాశాలు ఎక్కువ ఉంటాయి.
అమాయకులే మోసం చేయరు తప్ప, కానీ తెలియకాలలో ఎవరు తెలియకాలలో అయితే అక్కడ పబ్లిక్ అయినా ప్రజలైనా మోసపోయే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. థ్యాంక్ యూ దయాకర్ గారు. నిజంగా ఈ రోజుల్లో రాజకీయాలు అంటే మొత్తం డబ్బున్నోళ్ళకే ఈరోజు ఎవరైనా ముందుకు వెళ్ళడం, ఎంపీగా ఎమ్మెల్యేగా లేదంటే మంత్రి అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. అలాంటిది మీరు ఒక శిల్పి నుంచి, ఒక అట్టడుగు స్థాయి నుంచి ఎంపీగా ఎన్నికయ్యారు. అలాగే మీ గళాన్ని వినిపించగలిగారు, ఎన్నో సాధించారు. మీలాంటి వాళ్ళు ఇంకెంతో మంది రాజకీయాల్లోకి రావడానికి, ఉన్నత స్థానాలకు చేరుకోవడానికి మీ జర్నీ అనేది ఖచ్చితంగా ఇన్స్పిరేషన్. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ. నమస్తే.